సార్ వన్ రిక్వెస్ట్ సార్. సార్ సెక్రటేరియట్ ఇక్కడే కాబట్టి ఎక్కువ మంది డెప్యుటేషన్ ఎంపీడీఓ కావచ్చు, డెప్యూటీ ఎంపీడీఓ కావచ్చు, సచివాలయం సిబ్బంది పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ నుంచి వెళ్తున్నారు సార్. సో యాజ్ ఇట్ ఈస్ అక్కడ తక్కువ స్టాఫ్, సమానంగా అన్ని జిల్లాల నుంచి తీసుకుంటే బాగుంటుంది. దట్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ సార్, దట్ విల్ సార్ట్ అవుట్ సార్. అంటే ఇక్కడెక్కడే అడుగుతున్నారు అంటే సార్ ఐఎమ్ గెటింగ్ రిక్వెస్ట్ బై నేమ్ సార్. అది పక్క జిల్లా వాళ్ళు ఉంటున్నారు. ఎక్కడైతే లేకుండా స్టాఫ్ ఉండి మళ్ళా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే ఇప్పుడు అది కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఐఎమ్ వెరీ క్లియర్, ఇక్కడ ఉండే ఆఫీసర్స్ కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. నీడ్ బేస్డ్, వర్క్ బేస్డ్ మీరు పోస్టింగ్స్ ఇస్తే మీకు ఇబ్బంది లేదు, స్టాఫ్ సరిపోతారు. మీరు రికమెండేషన్ బేస్ ఇచ్చి ఒక ఇక్కడ 5 మందికి వర్క్ ఉంటే 15 మంది అక్కడ ఉండి 10 మందికి వర్క్ ఉంటే 2 ఉంటే అక్కడ వర్క్ సఫర్ అవుతా ఉంది. రేషనలైజ్ ఎవరెన్ని చెప్పినా దీన్ని బేస్ చేసుకొని ఏది కానీ చేయండి. ఈవెన్ మినిస్టర్స్ హ్యాస్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. వర్క్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ మనకేదో కొంతమందికి ఫేవర్ చేయడానికి వర్క్ సఫర్ కావడానికి వీల్లేదు. పాయింట్ ఇప్పుడు సచివాలయంలో ఆల్ టైప్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండేది సార్. ఈ డిజిటల్ అసిస్టెంట్ లేకపోతే పంచాయత్ శాఖ వీళ్ళందరూ ప్రమోషన్ తీసి ఖాళీ అని అలరి పెడుతున్నారు సార్. ఖాళీకి చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది సరే ఆ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పాలి సార్. అది ఒక సచివాలయంలో 15 మంది ఉంటే ఈ మధ్య ప్రమోషన్స్ ఇచ్చి కొంతమంది తీస్తారు సార్. మా దగ్గర డిజిటల్ అసిస్టెంట్ లేడు, మా దగ్గర పంచాయతీ సెక్రటరీ లేరని చాలా గందరగోళం చేస్తున్నారు. కొంతమంది ఖాళీగా ఉన్నారు, వాళ్ళు కనీసం ఈ ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి అక్కడ డ్యూటీ వేయకపోతే పబ్లిక్ నుంచి అది వస్తుంది సార్. మా ఆఫీసర్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు, మాకు లేరు అని అడుగుతున్నారు సార్. మీరు అది కూడా వర్క్ కూడా ఆల్ సచివాలయమ్స్ మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక ఆఫీసర్ని పెట్టుకుని ఉన్నారు, కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్నారు, మండల లెవెల్లో కూడా పెట్టింటున్నారు. మీరు మండలం, కాన్స్టిట్యున్సీ, జిల్లా 2 ఉన్నాయి. వాళ్లకు రోల్ క్లారిటీ ఇచ్చి రేషనలైజేషన్ చేశారు. రేషనలైజేషన్ అయిన తర్వాత వర్క్ డివిజన్ కానీ స్కిల్ అప్గ్రేడేషన్ కానీ దాన్ని బేస్ చేసుకొని రోల్ క్లారిటీ ఇవ్వండి. అది కూడా మీరు ఒకసారి చేసుకొని ఎదురుగా చేస్తే మనకు అక్కడ సెట్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు అందరూ నేర్చుకోమంటున్నాం. మనమేం పుట్టుకతో అందరూ నేర్చుకున్నప్పుడు కంప్యూటర్ రాలేదు, ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చాయి, అందరూ నేర్చుకుంటున్నారు. లైక్ దట్ మినిమం ఫండమెంటల్స్ అందరూ నేర్చుకోవాల్సిందే. ఇంకా రాను అది కూడా పెట్టమన్నాను. జిఐడి కొంచెం రూల్స్ మార్చాలి. ఎంట్రీ మినిమం కంప్యూటరైజేషన్ ఎంట్రీ లేకపోతే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకుండా మినిమం క్వాలిఫికేషన్స్ ఇప్పటి నుంచి నేర్చుకుంటారు. మీరు పెట్టేసేయండి. ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఈవెన్ ఇంక్లూడింగ్ టీచర్, ఈ హాజ్ టు ఫండమెంటల్స్ లో పాస్ కావాలి. సార్ చిన్న సబ్మిషన్ సార్ సత్యకుమార్ అండి. సార్ ఈ దీంట్లో గ్రామ సచివాలయంలో ఫుడ్ అనాలిసిస్ క్వాలిటీ అష్యూరెన్స్ చేసిన వాళ్ళు కూడా కోర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్. మనకు వాళ్ళని రీడిప్లై చేస్తే ప్రివెంటివ్ మెడిసిన్కి మాకు ఆ కొంత సంఖ్యమైన కూడా ఉపయోగపరంగా ఉంటుంది. ఓకే, వర్క్ ఇట్ అవుట్. మీరు ఏం కావాలో ఇవ్వండి, ఎంతవరకు నేను చేయగలుగుతా చేసి ఓవరాల్ బ్యాలెన్స్ చేస్తాను. సార్ అన్నదాత సుఖీభావ 13th అన్నారు కదా సార్. రైతన్న మీకోసం 1 week లాంగ్ ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం సార్. చాలా హాలిడేస్ ఉన్నాయి మధ్యలో. రేపు 13వ తారీఖు అవుతుంది. ఆ మండే టు సాటర్డే మధ్యలో ఉగాది ఇప్పుడు రంజాన్ 19th అంటే ఇప్పుడు అది ఎప్పుడు రంజాన్ ఇప్పుడు ఆ డేట్స్ ఏంటి? 20th or 21st కాదు 13 ఇది అవుతుంది. మరీ లేట్ చేసినా కూడా ఇంపాక్ట్ ఉండదు. 13 మనకు ఇవి వస్తాయి. ఇచ్చేది 15 13 కాదు. అవును, మేము అనుకోవడం 16 నుంచి 21 వరకు ఉన్నాం. మధ్యలో 2 days ఉగాది ఒక రోజు వచ్చింది, రంజాన్ ఒక రోజు. ఈ వారం పోతే అప్పటికి మళ్ళా స్టేల్మెంట్ వస్తుంది. అంటే ఇప్పుడు 4 రోజులు చేసి 2 రోజులు హాలిడే ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తాం సార్. మీరు పని చేయండి, 16 నుంచి 16, 17, 18 3 రోజులు. నెక్స్ట్ వీక్ 17, 18, 21 వస్తుంది. అప్పుడు నెక్స్ట్ వీక్ అంతే కదా. 22, 23, 24, 25 నేను మీటింగ్ పెడతాను. ఈ వారంలో 3 days, నెక్స్ట్ వీక్ 3 days పెట్టేయండి. ఓకే
ఓకే దెన్ నెక్స్ట్ సార్ బడ్జెట్ అవుట్ రీచ్ ఆల్సో దాని తర్వాత సెపరేట్ పెడదాం సార్ లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్ అనుకో బికాజ్ బడ్జెట్ దానికి దీనికి ఏమి ఇది లేదు 16 నుంచి మీరు బడ్జెట్ పెట్టుకోవచ్చు. అది 1 గంట వాళ్ళు మీటింగ్ పెట్టాలి అది కాబట్టి ప్రెస్ మీట్ జిల్లాలో ఒక రోజు మీటింగ్ పెట్టుకుంటారు అంతే. అవి Sir. పెట్టుకుంటారు. So, దానికి అదే దీనికి లేకుండా పెట్టేసి. సార్ ఓకే ఎనీబడి వాంటెడ్ టు హావ్ ఎనీ క్లారిఫికేషన్ చెప్పండి. ఇప్పుడు ఆర్ వాల్యూ అడిషన్. డిఫరెంట్ జోన్స్ మధ్య వస్తున్నాయి సార్. ఇప్పుడు జోన్ 3 జోన్ 4 మధ్య తిరుపతి వస్తుంది. సేమ్ డిస్ట్రిక్ట్ లోనే మనము డిఫరెంట్ ఈస్ అట్లా ఉంటారు సార్. చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఒకే జోన్ కింద పెడితే బెటర్ సార్. ఏది ఇప్పుడు మనకి తిరుపతి డిస్ట్రిక్ట్ లో జోన్ 4 పార్ట్లీ రాయలసీమ, మళ్ళీ జోన్ 3 నెల్లూరు నుంచి వచ్చిన మండలాలు జోన్ 3 లో ఉన్నాయి సార్. మీరు ఒక పని చేయండి, ఈ జోన్స్ కూడా పాత ఉండేటన్ని ఒకసారి తీసుకుంటే ఇప్పుడు 5 జోన్స్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియంట్ కోసం సిమిలర్ కండిషన్స్ డిసైడ్ చేశాం. కెన్ యూ మేక్ దిస్ 5 జోన్స్ యూనిఫామ్? ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్, ఆల్ రూల్స్, రెగ్యులేషన్స్, ఎవ్రీథింగ్. అది ఏమన్నా ఒకసారి ఆల్ కాంప్లికేషన్స్, లీగల్ కాంప్లికేషన్స్ స్టడీ చేయండి. విల్ హ్యావ్ వన్ మీటింగ్, దెన్ విల్ డిసైడ్. ఓకే మీ మాట. సార్ రిగార్డింగ్ అగ్రికల్చర్ మెకనైజేషన్ సార్, మనకు డ్రోన్స్ ఉన్నంతలో బాగానే నెంబర్ ఆఫ్ అవర్స్ చేయగలిగాం సార్. అయితే మా దగ్గర యావరేజ్ అగ్రికల్చర్ ల్యాండ్ సార్ 1.2 acres మాత్రమే సార్. సో ఒకరోజు తనే సొంతంగా కొట్టుకోవడానికి ఇష్టపడతారు తప్ప డ్రోన్ తోటి మనం చేద్దామనే దానికి మైండ్ సెట్ సరిపోవట్లేదు సార్. సో ఒకరోజు లేబర్ తానే కష్టపడితే సరిపోతుంది కదా అనేది బేసిక్గా ఉంటుంది సార్. జస్ట్ లైక్ జియో ఎట్లాగైతే ఒక నెలలో 2 నెలల్లో ఫ్రీగా ఇచ్చి అలవాటు చేశారు సార్, మనం కనీసం ఒక 50 రూపీస్లో ఇప్పుడు 350 to 400 తీసుకుంటున్నాం సార్. సో 50 రూపీస్ నామినల్ ప్రైస్ కొద్ది రోజులు పెట్టి ఒక 1 year 2 years అతను అలవాటు పడిన తర్వాత మళ్ళీ మనం మామూలు రేట్ తీసుకురావచ్చు అనేది ఒక ప్రపోజల్ సార్. అది హ్యాబిచ్యుయేట్ అయిన తర్వాత మెకనైజేషన్ మళ్ళీ నార్మల్ రేట్కి తేవచ్చు. మనకు అక్కడ లేబర్ దొరికితే మెకనైజేషన్ పోవాలని రూల్ లేదు. క్వశ్చన్ ఏంటంటే లేబర్ దొరికింది ఇక్కడ మోర్ ప్రిసిషన్, మోర్ పెస్టిసైడ్స్ వేస్ట్ కాకుండా ఉండని చేస్తున్నాం. ఇప్పుడు మీ దగ్గర అది హ్యాబిచ్యుయేటెడ్ కాబట్టి ట్రైబల్ ఏరియాలో కొద్దిగా ఇన్సెంటివ్ ఇస్తే బెటరు. కడవ ఏరియాలో అవసరం లేదు, ట్రైబల్ ఏరియాలో కొద్దిగా ఇవ్వచ్చు. అది వర్కౌట్ చేస్తాం మనం కార్పొరేషన్ ద్వారా. అది కూడా మీరు పనిచేయండి. ఆల్ డిపార్ట్మెంట్స్ టెండర్స్ పిలవడం, ఏపీటీఎస్ మారిగా డ్రోన్సే టెండర్స్ పిలుస్తారు, అందరికీ ఇది ఇచ్చేస్తారు. ఎవ్రీబడి కెన్ యూజ్ దట్ సర్వీస్, ఎదర్ కలెక్టర్స్, ఎవ్రీబడి. స్టాండర్డైజేషన్ ఆఫ్ రేట్స్ అండ్ ఇంపాక్ట్, క్వాలిటీ అనాలిసిస్, ఎవ్రీథింగ్ దే విల్ డూ. దే విల్ బిల్డ్ ఎక్స్పర్టైజ్. సార్ అలాగే నానో యూరియా కూడా సార్, మనకి యూరియా మీద 1800 సబ్సిడీ కంటే నానో యూరియా 250 రూపీస్ ఫ్రీగా ఇవ్వచ్చు సార్ ఒక ఎకర్కి. మనం 1800 సబ్సిడీ బదులు 250 రూపీస్ తోటి అంటే అలవాటు చేయడానికి సార్ మేము ట్రై చేసినప్పుడు అలవాటు పడ్డ దాని నుంచి మార్చడం అనేది బాగా రెసిస్టెన్స్ ఉంటుంది సార్. సో ఒక్కసారి ఇది వాడి చూడండి అని ఒక్క ట్రయల్ కింద మనం ఇవ్వగలిగితే సార్ నెక్స్ట్ టైంకి మనం కొంత మార్పు తీసుకురావచ్చు అనేది, కొంత పర్సెంటేజ్ చేంజ్ అయితే తెచ్చాము సార్. ఎగ్జామిన్ అండ్ ఆల్సో ట్రైబల్ నాయక్ గారు, మీరు ట్రైబల్ దీంట్లో ఆ ఫండ్స్ నుంచి ప్రొవైడ్ చేయాలి దానికి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 3-4 స్టేట్స్ కి నానో యూరియా ఫ్రీగా సప్లై చేస్తుంది. మనం లెటర్ రాసాం సార్, 2 సార్లు చెప్పాము. ఒకవేళ కొద్ది తీసుకొని ఏం చేయాలో కూర్చొని వాళ్ళు కూడా మాట్లాడండి, మినిస్టర్ మాట్లాడి నేను కూడా మాట్లాడతాను. ఓకే దెన్ నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. ఎనీబడి? ఓకే దెన్ విల్ గో టు జిఎస్డిపి. మీకు క్లారిటీ కోసం 10 ప్రిన్సిపల్స్ డిస్కస్ చేశాం. ఈ 10 కానీ మీరు విత్ టోటల్ స్పిరిట్తో కానీ మీరు అనలైజ్ చేసి కానీ చేయగలిగితే, అడాప్ట్ చేసుకోగలిగితే ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్. మనకు చాలా ఉపయోగపడుతుంది. వాటర్, పవర్ ఇవన్నీ కానీ పర్ఫెక్ట్గా ఇస్తే ఇండస్ట్రీ వస్తుంది. సో మెనీ అడ్వాంటేజెస్. మోర్ ఓవర్ మార్నింగ్ నేను మాట్లాడినప్పుడు ఇంకొక ఐడియా కూడా మళ్ళీ ఆ సబ్జెక్ట్ వస్తే యువరాజు నువ్వు తీసుకురావాల్సింది అలాట్మెంట్ ఒక 5 acres తక్కువ ఉంటే అది మొత్తం ఏపీఐఐసి చేస్తున్నారు. ఎవరు నాకు ఇండస్ట్రీ వచ్చినా మేము అక్వైర్ చేయాలంటే మనమే చేయాలి అనే పరిస్థితి తీసుకొస్తున్నారు.